సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు తమ భక్తిని చాటుకున్నారు. రాముని కోసం ఏదో చేయాలనే ఆలోచనతో పార్లేజీ మ్యారీగోల్డ్ బిస్కెట్లతో 3 రోజులు శ్రమించి భక్తితో భవ్య రామ మందిరాన్ని తయారు చేశారు. రామకోటి కార్యాలయంలో ఈ మందిరాన్ని ఆవిష్కరించి రామభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాముని గురించి ఎన్నో చిత్రాలు చిత్రించానని, కానీ ఈసారి రాముని గురించి మందిరాన్ని చేశానన్నారు. రామనామాన్ని మించిన నామం మరొకటి లేదన్నారు. నేడు భారతదేశమంతా కూడా రామనామంలో మునిగి తిరగడం రామభక్తికి నిదర్శనమని అన్నారు. శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు నా పేరు రామకోటి రామరాజు. 500 సంవత్సరాల కళ అనేది నేడు నెరవేరుతున్న శుభ సందర్భంగా ప్రతి భక్తుడు కూడా ప్రతి గల్లీలోని వాడలోని కూడా రామనామాన్ని స్మరిస్తూ తరిస్తున్నారు. భక్తులు ఏదో విధంగా అక్కడ రాముని ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో ఎన్నో విధాలుగా భక్తిలో మునిగి తేలుతున్నారు. అదేవిధంగా నేను కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రామనామాన్ని లిఖింపజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని తయారు చేశాను. ఎన్నో చిత్రాలను చిత్రించాను రాముని మీద. అదేవిధంగా రాముని ఒక మందిరాన్ని తయారు చేయాలనే ఆలోచనతోటి బిస్కెట్లను ఉపయోగించి తయారు చేశాను మందిరాన్ని శ్రీరాముని కోసం. ఒక 3 రోజులు శ్రమించి భక్తితో శ్రీరామనామాన్ని స్మరిస్తూ ఆ యొక్క మందిరాన్ని తయారు చేశాను. ఆ యొక్క మందిరం కూడా చాలా అద్భుతంగా ఉందని భక్తులు వాపోయడం చూసి తరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క రాముని సేవలో తరించాలని, ఆ యొక్క రాముని ఆశీస్సులు కూడా అందరికీ కలగాలని ఈ సందర్భంగా నేను రామకోటి భక్త సమాజం నుంచి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను.